ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని కర్మన్ఘట్లో అద్వయ కిచెన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్లు పాల్గొని నిర్వాహకులైన రాజేష్, రామకృష్ణ, జానీ, సోమనాథ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అద్వయ కిచెన్ ను ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. అద్వయ కిచెన్ లో అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ లతో కూడిన స్పెషల్ వంటకాలను భోజన ప్రియులు ఇష్టపడతారని తెలిపారు. ఈ పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మా మిత్రులందరూ ప్రారంభం చేయడం జరిగింది. జహాంగీర్, సోమనాథ్, రాజేష్ అందరూ మిత్రులందరూ, యువకులందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కర్మన్ఘట్ ఏరియాలో ఈరోజు రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. అందరూ విషయం వాస్తవంగా ఏంటంటే యువకులు అందరూ వాళ్ళు జాబులు చేసుకున్నా కానీ ఈరోజు రెస్టారెంట్ పెట్టి ఇక్కడ మంచిగా పబ్లిక్కి సర్వీస్ చేయాలని చెప్పి, మంచి ఫుడ్ అందియాలని చెప్పి ఈరోజు అన్ని రెస్టారెంట్లు అంతా వేస్ట్ ఫుడ్ సర్వ్ చేస్తారు. అట్లాంటిది కాకుండా మంచిది చేయాలి, మంచి యూత్కి మంచి బయటకు వచ్చి బిజినెస్ చేయాలి. ఈరోజు జాబులు చేస్తున్నారు కానీ బిజినెస్ యువతలు అందరూ కూడా బిజినెస్లు చేసుకుంటే మంచి సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కర్స్ చేస్తారు, వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు, మొత్తం మైండ్ దిమాగ్ పనిచేస్తలేదని చెప్పి గమనిస్తారు. అదే బిజినెస్ మన ఓన్ బిజినెస్ ఉంటే మనకు ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు, మనమే 10 మందికి చెప్పొచ్చు. మన ఓన్ బిజినెస్ ఉంటే మనకి మైండ్ రిలీఫ్ ఉంటుంది, కొంచెం సక్సెస్ ఎలా కొంచెం ఆలోచించాలని యువత అందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే కొంచెం ఆలోచించాలని, కొంచెం టైం తీసుకుని లొకాలిటీలో మంచి బిజినెస్లు పెట్టుకొని ఫుడ్ బిజినెస్ కానీ వేరే సంబంధించిన బిజినెస్ కానీ అందరూ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఈరోజు మేము ఆదర్శంగా ఈరోజు మేమందరం మా మిత్రులందరూ ఒక 4 మిత్రులు కలిసి ఈరోజు రెస్టారెంట్ ఓపెన్ చేయడం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారు, అలాగే లోకల్ కార్పొరేటర్ మన రాజగోపాల్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఆకుల శ్రీవాణి గారు, మన ఉప్పల్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మన శిల్పారెడ్డి గారు అన్నగారు, ఇక్కడికి కాంగ్రెస్ ఎక్స్ కార్పొరేటర్ అన్నగారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే యూత్ అందరూ బిజినెస్లు మంచి చేసుకుంటా మంచి పైకి పోవాలి. ఈ లొకాలిటీలో జరిగే బిజినెస్ కూడా మంచి పైకి వెళ్ళాలని. ఇంకొకటి మేము కోరేది ఏంటంటే ఈ లొకాలిటీలో ఉన్న పబ్లిక్ అందరూ ఈ రెస్టారెంట్కి వచ్చి ఆదరించి మమ్మల్ని యూత్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఈ రానున్న కాలంలో ఈ ఒక రెస్టారెంట్ పబ్లిక్ మంచిగా ఉండి దీన్ని బ్రాంచెస్గా పెట్టి మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మేము ఈ నియోజకవర్గ ప్రజల్ని మా అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు కర్మన్ఘట్ సెంటర్లో అద్వై కిచెన్ హోటల్ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా వారు మమ్మల్ని గెస్ట్గా పిలిచినందుకు వారికి మొదటిగా ధన్యవాదాలు. అయితే ఈ హోటల్ ప్రాముఖ్యత ఏంటంటే ఒక 4 యువత కలిసి హోటల్ స్థాపించిర్రు. అందులో భాగంగా ఈ హోటల్ యొక్క రెస్టారెంటు నాన్ వెజిటేరియను అన్ని రుచికరమైన ఆహార పదార్థాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది కొంతమందికి యువకులకు ఉపాధికరంగా మరియు బయట నుంచి వచ్చిన వారికి వీకెండ్ వాళ్ళ ఉద్యోగస్తులకు, కొంతమంది ఫ్యామిలీస్కు అవసరం వచ్చే హోటలు. ఈ హోటల్లో అన్ని రకాలమైన ఫుడ్స్ దొరుకుతున్నాయి. మరి ఈ హోటళ్ళు మనం అందరం ఆదరించి వారికి సహాయ సహకారాలు అందించి ఈ హోటల్ను ముందుకు తీసుకుపోయి దిగ్విజయం చేయగలరని ఈ కర్మన్ఘట్ డివిజన్ ప్రజలందరికీ కోరుతూ వారికి మా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.